ద్వాపర యుగంలో స్వయంగా భీముడు ప్రతిష్ఠించిన మరకత శివలింగం ఈ టెంపుల్లో ఉంది. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. అదే మన జగన్నాథ గట్టు. కర్నూలులో మోస్ట్ ఐకానిక్ స్టాచ్యూ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి. జై బజరంగబలి. ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో లొకేషన్. ద్వాపర యుగంలో స్వయంగా భీముడు ప్రతిష్ఠించిన మరకత శివలింగం ఈ టెంపుల్లో ఉంది. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. అదే మన జగన్నాథ గట్టు. ఈ పిల్లోడు వీడియో తీయడం చూసి మీది యూట్యూబ్ ఛానల్ ఏం చెప్పండి, సబ్స్క్రైబ్ చేస్తా అని అడిగాడు అనమాట. ఛానల్ ఏం చెప్తే సబ్స్క్రైబ్ చేశాడనమాట. ఈ జగన్నాథ గట్టు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే కర్నూలు జిల్లాలోని నంద్యాల చెక్పోస్ట్ నుండి నంద్యాలకు వెళ్ళే రూట్లో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వస్తుంది. అదే ఎక్కడ అంటే పసుపలకు వెళ్ళే విలేజ్కి ఆపోజిట్ రూట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వస్తే మనకి IIIT కాలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం దగ్గరే ఉంటుంది అనమాట. టెంపుల్ IIIT కాలేజ్ దగ్గరే ఉంటాయన్నమాట. ఈ గట్టుకు వెళ్ళే రూటు కొత్తగా వేశారనమాట. ఇంతకుముందు రోడ్ లేకుండా ఇప్పుడు తార్ రోడ్ అయితే వేశారు. ఈ రోడ్డు వేయడం వల్ల ఫోటోషూట్కి చాలా బెస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇంకా ఇది ఇంతకుముందు కూడా ఫోటోషూట్లు జరిగాయి, కానీ ఇప్పుడైతే ఇంకా జరుగుతున్నాయి ఫోటోషూట్లు. ఇక్కడ మనకి ఐకానిక్ మన నందీశ్వరుడు పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అస్సలు చూడ్డానికి 2 కళ్ళు సరిపో అంత పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఇటు సైడ్కి మొత్తము ఈ రోడ్డు నుండి మొత్తం కర్నూలు మొత్తం కనిపిస్తుంది. విలేజ్ మొత్తం కర్నూలు టౌన్ మొత్తం కనిపిస్తుంది మీకు. మొత్తం చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్గా వ్యూ కొండ మీద జగన్నాథ గట్టు నుండి కర్నూలు వ్యూ అనేది చాలా బాగుంటుంది. ఇటు సైడ్కు TV9 కాలనీ ఇల్లు ఉంటాయి. మనమైతే వచ్చేసాము. జగన్నాథ గట్టు, రూపాల సంగమేశ్వర స్వామి, శివయ్య వచ్చేసామయ్యా. ఇంక ఇక్కడ మనం బిల్డప్ షాట్, మనమే బైక్ తోలింది. మా ఫ్రెండ్ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ మొత్తం వ్యూ తీద్దాం అనుకుంటున్నాం. టెంపుల్లోకి వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. చాలా బాగుంది గుడి. ఈ టెంపుల్ రీకన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అనమాట, వేరే చోట నుండి. ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 11:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుండి 6 o'clock వరకు టెంపుల్ అయితే తెరుస్తారనమాట. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే ఈ టైంలో వెళ్ళడానికి అయ్యేలా చూసుకోండి టెంపుల్ టైమింగ్స్. నువ్వు చేయవు రేటింగ్, వెనక చేసుకునేది చేసినాక కూడా అమ్మాయిలో లెక్క. బోర్డు ఎవరు ఎవర్రా? మేక కృష్ణ వేణమ్మ వీరస్వాముల వారి జ్ఞాపకార్థం అంట. కర్నూలు గుడి అజుడు కట్టినది. మళ్ళీ గుడి అని చెప్పావు. మళ్ళీ నువ్వు చెప్పురా, నువ్వు ఉండే ఎందుకురా? గుడి కట్టినాడని చెప్పావు. ఇది ఏంది షటర్? చెప్పు ఇప్పుడు చెప్పు. వద్దులే, ఇది చెప్పడు చదువుకురావు అంటే నీకు చెప్తావు. ఇంటిమేట్ చేస్తున్నాడు చెప్తున్నా అలా కదా బ్రో. బొమ్మలకు చాలా చరిత్ర ఉంది బ్రో. ఏందనుకుంటున్నా గుడి అయితే వచ్చి అలాగే క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ స్వయంగా మన అసలే చెప్పనీకి రానప్పుడే పోకూడదు. భారత కాలంలో భీముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం అన్నమాట ఇది. రూపాల సంగమేశ్వర శివలింగం. ఇది బయట నుంచి ఇట్లా వ్యూ. ఇక్కడ నుండి అంతే. మనం నిలబడుకున్న ప్లేస్ నుండి పైన రాళ్ళకి విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా చెక్కారో అవి. ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. నన్ను కూడా చూస్తుంది సీసీ కెమెరా. మేమైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం. టెంపుల్ అవుట్ సైడ్ ఎలా ఉందో చూడడానికి. చూడడానికి చాలా బాగుంది అవుట్ సైడ్. చెప్పాను కదా, ఈ టెంపుల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. ఒరిజినల్గా ఈ టెంపుల్ అనేది సంగమేశ్వరంలో ఉండేదన్నమాట. కానీ శ్రీశైలం డ్యామ్ కట్టే సమయంలో ఈ టెంపుల్ అనేది డ్యామ్కి అడ్డుగా వస్తుందనే కారణంతో గవర్నమెంట్ దీన్ని మార్చాలి లేదా తొలగించాలనే ఉద్దేశంతో ఉండేదన్నమాట. ఈ టెంపుల్ని మార్చాలని ఫిక్స్ అయింది. సంగమేశ్వరంలో టెంపుల్ స్టోన్స్కి ఒక్కొక్క స్టోన్కి స్పెసిఫిక్ నెంబర్ అయితే ఇచ్చేసి
ఆ స్పెసిఫిక్ నెంబర్ని అన్నీ తీసుకొచ్చి ఇక్కడ జగన్నాథ గట్టు మీద మళ్ళీ ఆ సీక్వెన్స్ వైజ్గా చేస్తూ ఈ టెంపుల్ని మళ్ళీ రీబిల్డ్ అయితే చేశారనమాట. అది ఈ టెంపుల్ ఎలా ఫామ్ అయింది అనే దానికి ఒక చిన్న వివరణ అనమాట. అలా అయితే ఈ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగిందనమాట. చాలా బాగుంది టెంపుల్, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిన అంతే మంచిగా అనిపిస్తుంది అనమాట. లేదు మామ, ఇది స్వయం అని కాదు, భీముడు తీసుకొచ్చాడని చెప్తున్నారు. అది స్వయంగా పిలిచేదని అయితే చెప్పలేము మనం. అదే మంచి పిల్లవు కాదంటో వీడికొచ్చి గుళ్ళులేకి. తమిళనాడులోనే కాదు మన ఏపీలో కూడా ఆశ్చర్యపరిచే టెంపుల్స్, చాలా మంచి ఆర్కిటెక్చర్తో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం చూస్తే మనకే అర్థమవుతుంది ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో. ఆ శిల్పాలు కానీ అదంతా మనకి తెలుస్తుంది, చూడాలి మనం అంతే. మొత్తము పురాణాల ప్రకారం మహాభారతం సమయంలో పాండవులు వారి పందెంలో ఓడిపోయిన తర్వాత వారు వనవాసానికి వెళ్ళారన్నమాట. ఆ సమయంలో వారు సంగమేశ్వరం అరణ్య ప్రదేశాల్లో సంచరిస్తూ ఉండగా అక్కడ సప్తనదులు కలిసే ప్రదేశంలో ధర్మరాజు అయితే చూసి ఇక్కడ మనం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అని నిర్ణయించాడనమాట. నిర్ణయించుకొని భీముడికి చెప్తే, నువ్వు వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకుంటా, మనం ఇక్కడ ప్రతిష్ఠిద్దామని చెప్తే భీముడు అనేవాడు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురావాలని బయలుదేరతానమాట. కానీ అంతలోపే భీముడు వచ్చేసరికి సమయం అవుతుందని ధర్మరాజు ఏం చేశాడంటే ఒక వేప చెట్టు మొద్దుని శివలింగంగా ప్రతిష్ఠించాడనమాట ఆ దేవాలయంలో. అదే సంగమేశ్వరంగా మనకి కనిపిస్తుంది, సంగమేశ్వరం. అలాగే భీముడు తీసుకొచ్చిన మరకత లింగాన్ని అక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో భీముడే స్వయంగా ప్రతిష్ఠ చేశాడనమాట. అలా చేసిన శివలింగమే ఇక్కడ మనకి కనిపిస్తున్న రూపాల సంగమేశ్వర శివలింగం, మరకత లింగం. కానీ చాలా రోజుల తర్వాత శ్రీశైలం డ్యామ్ నిర్మాణం సమయంలో ఈ దేవాలయం అడ్డుగా ఉందని వాళ్ళు తొలగించాలని అనుకున్నారన్నమాట. అలా తొలగించాలని అనుకున్నప్పుడు ఈ శివలింగాన్ని ఇక్కడి నుంచి తొలగించి ఇక్కడ కర్నూలులో ఉన్న ఈ కొండ మీద, తాండ్రపాడికి దగ్గరగా ఉన్న ఈ కొండ మీదనే ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇది చీచింతకాయల చెట్టు రద్దయి, చీచింతకాయలు, చీమ చింతకాయలు అన్నారా. టెంపుల్ నుండి బయటకు అయితే వచ్చేసి మీకు గట్టు మీద ఒక బెస్ట్ వ్యూ పాయింట్ అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది. రీసెంట్గా ఫోటోషూట్లు బాగా జరుగుతున్నాయి ఇక్కడ. వెనకవాల కొండపై నుండి జగన్నాథ గట్టు నుండి వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి. మొన్న కూడా అవలేలేము సినిమా ఒకటేసారి. రైనీ సీజన్ అంటే వానలు అంటే వానలు వచ్చే కాలం. రైనీ సీజన్ అంటే రైన్స్
ఎండాకాలం అంటే ఎండలు వచ్చేకాలం. కర్నూలులో మోస్ట్ ఐకానిక్ స్టాచ్యూ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడడానికి. జై బజరంగబలి. 50 ఉంటుంది బ్రో. జై బజరంగబలి. మన కింగ్స్. స్పాట్ ఇది. ఎందుకు కూర్చోరు బ్రో? మనమే కదా, వాళ్ళు కూడా బాగా తిరుగుతారు. గ్యాంగ్ అవరా. మేము వచ్చిన కరెక్ట్ టైంకి ట్రైన్ అయితే వెళ్తాం అన్నమాట, కనిపిస్తుంది ఆ వీడియోలో. ఇంకా దగ్గరకు పోయి రికార్డ్ చేద్దామని వెళ్తున్నా ట్రైను. గట్టు నుండి మనకి తుంగభద్ర నది కూడా కనిపిస్తుంది. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి తుంగభద్ర నది కనిపిస్తుంది మీకు. ఆంజనేయ స్వామి విగ్రహం నుండి ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. కొండ ఎడ్జ్ దాకా వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. హైవే మొత్తం కనిపిస్తుంది మీకు. అదే లాస్ట్ ఎండ్ పాయింట్ మాదిరి ఉంటుంది అనమాట కొండ జగన్నాథ గట్టు. అక్కడ కూర్చుందామని పోతున్నాం. మేమైతే బరువులు తెచ్చుకున్నాం, తినుకుంటూ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. భువన ఖాత అదే మీదకి అసలే. అదా హెవెన్ ప్లేన్స్. చూడండి ఎట్లుందో లొకేషన్. ఎట్లుంది బ్రో? ఆ సందులోకి దేవుడు కనిపిస్తాడు కానీ ఈ రాయి కింద కూర్చో ఎవడే అనుకోడు. ఈడనే ఉన్నాం. ఈ రాయి కింద ఏందో కనిపిస్తలేదు మనకి. అలా కొండ ఎడ్జ్ నుండి అయితే మాత్రం వ్యూ చాలా అమేజింగ్గా సూపర్గా ఉంది. ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. మొత్తం క్లౌడ్స్ వచ్చేసి చాలా సూపర్గా ఉంది పైన నుండి.